కార్తీక పురాణంలో 3వ రోజు కథ. ఒకప్పుడు పవిత్రమైన గోదావరి తీరం దగ్గర ఒక అందమైన పచ్చని తోట ఉండేది. ఆ తోటలో 3 రాక్షసులు నివసించేవారు. ఆ రాక్షసులు పూర్వకాలమందు బ్రాహ్మణులుగా ఉండేవారు. చెడు మార్గంలో నడిచి పాపాల వల్ల రాక్షసులుగా మారారు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు కార్తీక మాస వ్రతం చేస్తూ గోదావరి స్నానం చేసేందుకు వచ్చాడు. ఆయన భగవంతుని నామం జపిస్తూ నడుస్తున్నారు. అప్పుడు ఆ రాక్షసులు బ్రాహ్మణుని చూసి భయంకరంగా గర్జిస్తూ ముందుకొచ్చారు. బ్రాహ్మణుడు భయంతో వణికిపోయాడు. తన ప్రాణాలు తీస్తారేమో అని భయపడ్డాడు. కానీ వెంటనే ధైర్యం తెచ్చుకొని భగవంతుడైన శ్రీమన్నారాయణుని మనసారా ప్రార్థించాడు. ఆయన చేస్తున్న భగవన్నామస్మరణ ఆకాశమంతా మార్మోగింది. విష్ణుమూర్తి కటాక్షంతో ఆ రాక్షసుల హృదయాల్లో జ్ఞానం కలిగి మంచివారుగా మారి వైకుంఠానికి చేరారు. ఆ బ్రాహ్మణుడు కూడా అపారమైన పుణ్యఫలాన్ని పొందారు. ఈ విధంగా కార్తీక మాసంలో వ్రతం, దీపదానం, నదీ స్నానం చేసేవారికి అన్ని పాపాలు తొలగి భగవంతుని ఆశీర్వాదం లభిస్తుంది. కార్తీక మాసంలో భక్తితో పూజలు చేసి విష్ణు నామస్మరణ చేయడం చాలా మంచిది. ఓం నమః శివాయ.